మాదే ప్రభుత్వం ఉంది, పోలీసులు మా మాట వింటారు, మేమే మొత్తం అంతా కూడా ఈ జిల్లాలోనో లేదా రాప్తాలోనో రాజ్యాంగం అమలు చేస్తున్నాం. రామగిరి మండలంలో రాప్తా నియోజకవర్గంలో పరిటాల వారి రౌడీ రాజ్యాంగం అమలవుతుంది. ఈరోజు రాప్తాడ నియోజకవర్గాన్ని శిఖండి సామ్రాజ్యంగా మార్చింది పరిటాల సుల్తాన్. శిఖండి సామ్రాజ్యంగా మార్చింది అంటే ప్రజాస్వామ్యము చేష్టలు ఒడిగిపోయి నిస్సత్తుగా నిత్తేజంతో ఈరోజు మౌనం దాల్చేటువంటి పరిస్థితి ఈరోజు జిల్లా పోలీస్ యంత్రాంగం, డీఐజీ గారు, ఎస్పీ గారు తగిన చర్యలు తీసుకోవాలా. ఈరోజు ఇచ్చిన బందోబస్తు కూడా సరిపోదు, కఠిన చర్యలు తీసుకోవాలా. రేపు రామగిరిలో ఎవరిని కూడా రానివ్వకుండా వాళ్ళు అడ్డుకోగలిగితేనే ఎలక్షన్ సజావుగా జరుగుతుంది. వాళ్ళు అటువంటి పరిస్థితి లేదనే పరిస్థితి, ఎన్నికలు సజావుగా జరిగేటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం అనేది డెమోక్రసీ విల్ బి డిఫీటెడ్, ది పర్పస్ ఆఫ్ ది ఎలక్షన్ విల్ బి డిఫీటెడ్. కాబట్టి ఇది నిర్ణయం తీసుకోవాల్సింది ఎస్పీ గారు, డిఐజీ గారు. మాకు చెప్పడం కాదు మీ వాళ్ళని రానివద్దండి అనేసి. వాళ్ళు అక్కడ టీడీపీ వాళ్ళని రానియకుండా కట్టడి చేయలేకపోతే హౌస్ అరెస్ట్ చేయండి. పరిటాల సునీతను, శ్రీరామ్ను హౌస్ అరెస్ట్ చేయండి. ఎక్కడికక్కడ గ్రామాల్లో వాళ్ళని అక్కడికక్కడ అడ్డుకోండి. అన్ని మండలాలకు కూడా వాళ్ళ పోలీస్ యంత్రాంగం ఉంది, ఎక్కడికక్కడ అడ్డుకోవచ్చు కదా. అడ్డుకోకుండా అందరిని తీసుకొచ్చి రామగిరికి వచ్చేలా చేసి ఒక మోస్తరుగా పని చేశారు. కానీ ఎన్ఎస్ గేట్లో ఎవరిని ఉండనీకోకుండా వాళ్ళని పంపించే ప్రయత్నం చేసినారు. కానీ రామగిరిలో ఫెయిల్ అయినారు, రామగిరి హెడ్ క్వార్టర్లో ఫెయిల్ అయినారు. ఎక్కడైతే మా ఎంపీటీసీలు పోయి పోలీసు భద్రతతో ఎండిఓ ఆఫీస్లోకి పోవాల్సినటువంటి పరిస్థితి ఉందో అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు క్యాప్చర్ చేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినారు. దాన్ని అడ్డుకోలేకపోయింది పోలీస్ డిపార్ట్మెంట్. కాబట్టి ఇంకా బెటర్గా రేపు బందోబస్తుని ఏర్పాటు చేసుకోవాలని కోరుతాం.